స్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం రేగడి మైల్వార్ గ్రామానికి చెందిన కుమారి జగ్జీవని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి తన చిన్ననాటి నుండి కష్టపడి చదివేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకొని గురుకులాలలో తన విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఇంకా పై చదువుల కొరకై కలగంటూ అప్పటి తెలంగాణ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని నేను కూడా నా జీవితంలో ఒక కలెక్టర్ గాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గాను ఎదగాలనే ఉద్దేశంతో కూలి పని చేసుకునేటటువంటి తన తల్లిదండ్రులను వారి కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కష్టపడి చదివి ఏకంగా సెంట్రల్ యూనివర్సిటీ అయిన అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో సీటు సంపాదించడం చాలా గొప్ప విషయం. కొడంగల్ కాన్స్టిట్యున్సీలోని బుమ్రాసోట్ మండలంలో రేగడి మైల్వార్ అనే విలేజ్లో ఒక దళిత జాతిలో పుట్టినటువంటి ఆనిముత్యం సాక్షి రిపోర్టర్గా పనిచేస్తూ సమాజంలో కొనసాగుతున్న అంజలన్న కూతురైనటువంటి జగ్జీవని వాస్తవంగా ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ అజీం ప్రేమ్జీ ఒక మంచి పేరు ప్రఖ్యాత సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు సీటు సంపాదన జరిగింది. కాబట్టి అటు విషయంలో వాస్తవంగా తండ్రిని తన కూతురు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో సీటు సంపాదించడం చాలా గొప్ప చెప్పిన విషయం. కాబట్టి ఈ విషయంలో తన తండ్రి ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు పాప విషయంలో, అదేవిధంగా పాప కూడా ఈ విషయం ఏం చెప్పదలుచుకుని వస్తే ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. తీసుకొని మీకున్న గోల్ని బేస్ చేసుకొని మీ గ్రామంలో చదువుకునేటటువంటి అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలకు కానివ్వండి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? మనకు ఇంపార్టెంట్, మన లైఫ్లో ఇంపార్టెంట్ అనేవి రెండు. ఒకటి తల్లిదండ్రులు, ఇంకొకటి మన చదువు. చదివితేనే మనం మన తల్లిదండ్రులను చూసుకోవచ్చు, ఒక పొజిషన్లో ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే నేను 10th ఫెయిల్ అయినా అంటే అబ్బా 10th ఫెయిల్ అయింది, ఇంకా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళకు పేరు ఉండదు, వాళ్ళ పేరెంట్స్కి పేరు ఉండదు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంబేద్కర్ అంత చదివినందుకు ఇప్పుడు మనం కొంచెమైనా ఇంత చదువైనా చదవగలుగుతున్నాం. అందుకే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. వాస్తవంగా మీ పాప ఈరోజు జగ్జీవన్ గారు ఒక ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఈరోజు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో సీటు సంపాదించింది. వాస్తవంగా అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో సీటు సంపాదించడం చాలా గగనం. అది అలాంటి గొప్ప యూనివర్సిటీలో పాప సీటు సంపాదించింది. కానీ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు పాప విషయంలో? అదేవిధంగా పాపకి ఇంకా ఎలాంటి నిర్దేశం చేయాలనుకుంటున్నారు? పాపను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అయితే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత స్థాయిలో ఊహించుకోవడం, కలగనడం సహజం. కానీ అలాంటి తల్లిదండ్రుల కలల్ని నిజం చేయాలంటే విద్యార్థులకు మనం చూపిస్తున్నటువంటి మార్గం కానీ, వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయం కానీ, తర్వాత వాళ్ళు చదువులో పడుతున్నటువంటి తపననే ముఖ్య కారణం ఈ అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో సీట్ రావడం అని అనుకుంటున్నాను. ఓకే, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో పాప సీటు సంపాదించడానికి ప్రత్యేకంగా మీరు శిక్షణ ఇప్పించిండ్రా, లేదంటే పాప యొక్క టాలెంట్తో చదువుకుని ముందుకెళ్ళిన పరిస్థితి? అయితే దీనికి మొదటి కారణం ఏంటి సార్ అంటే గురుకుల పాఠశాలల్లో సీటు సంపాదించడం మొదటి కారణం అని అనుకుంటున్నాను. ఎందుకంటే గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి అప్పటి సెక్రటరీ గారు అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వేరోస్ టైప్న ఇట్లా తల్లిదండ్రులను కానీ పిల్లలను కానీ అంటే బహుజన వర్గాలకు సంబంధించినటువంటి పేద పిల్లల్ని ఆ గురుకులాల్లో చదివించడం వల్లనే ఆయన కూడా ఆ అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో చదువుకొని నేను ఈ స్థాయికి వచ్చినని తాను ఇచ్చినటువంటి ప్రేరణ తరగతిలో ఈరోజు మా పాపకు కూడా ఆ రకమైనటువంటి చైతన్యం ఇచ్చిందని అనుకుంటున్నాను సార్. ఓకే, వాస్తవంగా మీ పాపను మీరు లైఫ్లో ఎలా చూడాలనుకుంటున్నారు? చెప్తే సార్ అంటే తల్లిదండ్రులు ఎవరైనా ఎలా మీ పాప విషయం ఎలా కలగంటున్నారు? పాపను ఫ్యూచర్లో ఎలా చూడాలనుకుంటున్నారు? మీ యొక్క అంతర్గతం చెప్పండి ఫస్ట్. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు మన దళిత జాతి బిడ్డలైనటువంటి మన రాష్ట్రంలో ఆకునూరి మురళి కానీ ఐఏఎస్లో, తర్వాత ఐపీఎస్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, అంటే అలాంటి ఒక ఉన్నతమైనటువంటి అంటే దేశ రాజకీయ కానీ ఆర్థిక కానీ అన్ని రంగాల్లో ప్రణాళికల్లో చేసేటటువంటి ఒక ఉన్నత స్థాయి అధికారులుగా ఉంటే మన బిడ్డలకు ఇంకా బాగా మేలు జరుగుతుందనే ఉద్దేశాన్ని, అలాంటి మార్గంలో నా బిడ్డ కూడా నడుస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. చెప్పండి, మీరు ఇప్పుడు ఏ విధంగా మీరు ఎగ్జామ్ రాసిండ్రు, ఎట్లా ప్రిపేర్ అయ్యిండ్రు? వాస్తవం చెప్పినట్టు ఈరోజు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. First of all, thank you all to come and congratulate me. I am young Jagjeevani from Regadi Mayilwar. My father Anjilappa and my mother Lalita, and my grandfather Maisappa and my grandmother Anjilamma. I have studied from 1st to 5th in Regadi Mayilwar JKHS school.
I got seat in Bantwaram, PSWRS Social Welfare. After I completed 10th there only, and after that I studied in COE Kottagadi, which was located in Vikarabad, and I wrote Ajim Premji University entrance exam. In first round I disqualified because of my subject. I took MPC in first year, intermediate, so I am weak in other subjects. So I have studied 1 month. I studied 1 month hardly and prepared for this university. I have worked hardly to achieve this university, and I got 100% scholarship. This was in Bangalore, which I got APU. I'm so excited to go there and do my studies. And thank you. Proud of your family, your poor, then Yeah, all are congratulating me. Thanks for coming and congratulating me. Our parents are very glad because I got seat in that university. So that's it. చెప్పండి జగ్జీవన్ గారు, మీకు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ అజిమ్ ప్రేమ్జీ దాంట్లో సీట్ వచ్చింది కదా, ఈ విషయం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ నాన్న విషయం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన తల్లిదండ్రులు మనల్ని చదివించడం వల్లనే మనం ఇంతవరకు వచ్చినాము. ముఖ్యంగా నేను మా నాన్న థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు చదివించి నన్ను హాస్టల్లోనే పెట్టినందుకు నేను ఇంకా అంటే బయట సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి హాస్టల్లోనే ఉండి చదువుకున్నా. ఆ హాస్టలే నాకు ఇప్పుడు ఇంత పెద్ద యూనివర్సిటీ తేవడానికి కారణమైంది. సో మా నాన్నగారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఓకే అమ్మా, మీ లైఫ్ గోల్ ఏందమ్మా? అసలు మీరు మీ అచీవ్మెంట్ ఏంది, ఏమనుకుంటున్నారు? నా లైఫ్లో నేను యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను. సో అలాంటి యూనివర్సిటీస్లో చేస్తే నాకు కొంచెం పేరు ఉంటుంది అని చెప్పి అవి రాశాను. దానికోసం చాలా కష్టపడి ఆ సీట్ తెచ్చుకున్నా, వచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు రేగడ్మల గ్రామంలో లలిత అంజలన్న వారి గారాల ముద్దుల కూతురు జగ్జీవని పేరులోనే ఒక పురాతనాన్ని మరి ఎన్నుకొని పెట్టడం, ఆ పేరుకు తగ్గట్ల మరి అమ్మాయి కూడా మంచి ఉన్నత చదువులకు ఈరోజు అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో మరి సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఆమె చిన్నప్పటి నుండి విద్యాభ్యాసం రేగడిమైలారం గ్రామంలో 1వ తరగతి నుంచి 5th వరకు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, ఆ తర్వాత గురుకుల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మరి 5th to 10th వరకు గురుకుల పాఠశాలలో చదువుకొని, ఆ ఇంటర్మీడియట్ కూడా కొత్తగడిలో వికారాబాద్లో చదువుకొని ఈ ఉన్నత శిఖరాలకు మరి ఇంత కాన్సెప్ట్ సిద్ధాంతంతో మరి ఆమె లక్ష్యం బలమైంది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కష్టపడి ఆమె చెప్తున్న మాటల్లో కష్టపడి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అవతాతల ప్రోత్సాహంతో అజిమ్ ప్రేమ్జీ మరి యూనివర్సిటీలో బెంగళూరు యూనివర్సిటీలో సీట్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా పిల్లలు ఫోన్లకు కానీ మరి చాలా వ్యవస్థలకు అడక్ట్ అయ్యి చదువుకు చాలా దూరంగా ఉంటున్నారు. అమ్మాయి చెప్తుంది, నేను ఒక హాస్టల్లో ఉండడం వల్లనే నేను ఈ లక్ష్యాన్ని చేరుకున్నా అంటానని. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో లక్షలు పెట్టి మరి పిల్లలు చాలా మటుకు చదువుకు దూరం అవుతున్నారు, ఫోన్లకు అడక్ట్ అయ్యి ఎక్కడనో మరి 10th క్లాస్ దాటిందంటేనే చెడుదారిన పడుతున్నారు. అట్లాంటిది మరి అమ్మాయి తన లక్ష్యం ఒక దృఢమైంది పెట్టుకొని ఖచ్చితంగా ఐఏఎస్ కొడతా అంటానని కాన్సెప్ట్తో చెప్తుంది. ఆమె లక్ష్యమే ఒక దృఢమైన లక్ష్యము, బలమైన లక్ష్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటునని కొడంగల్ తాలూకా అంబేద్కర్ యువజన సంఘాల తరఫు నుండి మరి మేము కూడా ఆ అమ్మాయికి ఖచ్చితంగా మేము సలహా సూచనలు కానీ ఆశీర్వదిస్తూ, ఇలాంటి వాళ్లకు చాలా మటుకు నిజంగా ఇంకటన్నా చెప్పినట్లు తల్లిదండ్రులు కూడా మరి అంజలన్న కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మరి మహనీయుల ఆలోచన విధానంతో మసయ నాయన కానీ వీళ్ళు కూడా ఎప్పుడో
ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వీధి నాటకం రాయడం, నాయన గారిని ఎప్పుడో కలుద్దాం అనుకున్నాం కానీ ఈ అవకాశం వచ్చింది. మరి అన్నగారు కూడా ఆల్రెడీ వీధి నాటకాన్ని స్టార్ట్ చేసిండ్రు. మరి ఇట్లాంటి ఒక లక్ష్యంతో మానేయుల అడుగుజాడల్లో నడుస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ. కాబట్టి అమ్మాయి కూడా మానేయుల పేరు పెట్టుకొని మానేయుల అడుగుజాడల్లో మరి జగజీవన్ రావు గారు కూడా ఒక ఉప ప్రధాని వరకు ఎదిగిండు. మరి అంతకు ఆయన పేరు పెట్టిండు కాబట్టి ఆయన లేక అంతకంటే ఎక్కువ ఇంకా ఒక ఐఏఎస్ కాదు ఇంకా పెద్ద ఉన్నత శిఖరాలకు అవరోధించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరి గుండ్రస్పేట్ మండలం రేగర్మర్యంలో గ్రామంలో సాక్షి అంజలన రిపోర్టర్ ఈ రోజుల్లో సమాజంలో ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి సమాజానికి మన బలహీనతను మనం ఎంత కింది స్థాయికి వెళ్ళి వచ్చినామో మన పిల్లలకు చదువు పట్ల ఎంత శ్రద్ధగా చూపించిండో మరి వాళ్ళ కూతురు అయినటువంటి మరి అజిమ్ ప్రేమ యూనివర్సిటీలో సీటు సంపాదించడం గొప్ప విషయం. ఈ రోజుల్లో మనకు గతంలో చూసుకుంటే చదువుకు దూరంగా ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో మనమంటే ఏమిది మన పిల్లలకు మన కొడుకులు ఏదైతున్నాయో మన పిల్లలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రౌడప్ చేయాల్సింది మరి సాక్షి కూతురుకు మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతగా ధన్యవాదాలు. ఉన్నత విద్య అనేటటువంటిది ఒక జీవితాంతం నెరవేరనటువంటి కలగా మిగిలిపోయినటువంటి దళిత కుటుంబాలు, బహుజన కుటుంబాలు. అట్లాంటి కుటుంబాలకు ఈరోజు అంటే లక్ష్యం కరెక్ట్ ఉంటే, పట్టుదల ఉంటే, అంబేద్కర్ లాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఉన్నత విద్యను మనము సాధించి, ఇంతకుముందు చంద్రన్న చెప్పినట్ల వివిధ రకాల పీజీలు చేసినటువంటి, ఉన్నత విద్య చేసినటువంటి అంబేద్కర్ లాంటి జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు అన్నవాళ్ళు గ్రామాన పరిగి వెంకటన్న కానీ, చంద్రన్న కానీ, మరి రమేష్ బాబు అన్న కానీ, మాసాని వెంకటయ్య గారు కానీ ప్రతి సమావేశంలో కూడా మన బడుగు బలహీన వర్గాలు, బహుజన జాతులు, బహుజన బిడ్డలు ఉన్నత విద్యను ఛేదిస్తేనే కానీ లక్ష్యాలను చేరుకొని మరి ఎంతో ఉన్నత స్థాయికి మన జాతిని మేల్కొల్పుగా తీసుకుపోతారనేటటువంటి వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయక మాటలు ఈరోజు కళ్ళకు కట్టినట్లు ఒక చిన్న ఉదాహరణగా మా పాప జగజీవన్ అని చెప్పుకోవచ్చు. వారి యొక్క అడుగుజాడలు, వారి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలే ఈరోజు మా పాప లాంటి వాళ్లకు ప్రేరణగా నిలుస్తూ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ మన దళిత జాతి బిడ్డలు ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, వివిధ రకాల ఉన్నత స్థాయి పదవుల్లో, ఉద్యోగాల్లో రాణించడానికి వాళ్ళు మార్గాలు వేస్తున్నందుకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో ఎస్పెషల్లీ అంటే దళిత జాతి బిడ్డలకు వాళ్ళ యొక్క పట్టుదల కరెక్ట్గా ఉంటే మరి ప్రభుత్వాలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పడానికి మా పాపకు ఫ్రీగా సీట్ రావడమే ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈ అభినందన తెలియజేయడానికి అనుకోని అతిథులుగా మరి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పరిగి వెంకటన్న గారికి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు. ఈ కుటుంబం ప్రజా సమస్యలు తెలిసిన కుటుంబం, ప్రజలతో కలివిడిగా ఉండేటటువంటి కుటుంబం ఇది. అన్న మైసప్ప పెద్ద మనిషి గారు వాళ్ళు నాటకోపాధ్యాయులు, అనేక గ్రామాలలో ఆయనకి సామాజిక పరిస్థితులు, బడుగు బలైన వర్గాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేటువంటి తెలిసిన కుటుంబం. అంజలన్న గారు ఒక పత్రిక విలేకరి కాదు, ఆయన ఒక టీచర్గా, ఒక జానపద కళాకారుడిగా అనేక రకాల కళలు ఉన్నాయి వారి దగ్గర. ఆయనకి కూడా ఈ సొసైటీ పైన పరిపక్వత, పట్టుత్వం అనేవి ఉన్నాయి. అటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అమ్మాయి జగజీవని ఈరోజు అజిమ్ ప్రేమ్జీ కళాశాలలో సీట్ రావడం గర్వకారణం. ఈ సీట్ అనేది ఈ మారుమూల ప్రాంతం, ఇది కర్ణాటక సరిహద్దు ప్రాంతం, ఇది కూతవేటు దూరంలోనే ఉంటుంది కర్ణాటకకి. అటువంటి ప్రాంతంలో ఉన్న అమ్మాయి ఈరోజు ఈ నిరుపేద కుటుంబంలో పుట్టి ఆ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో సీటు లభించడం అనేది చాలా గర్వకారణం. ఈమెకు వచ్చిన సీటు మరెందరికో ఆదర్శం అవ్వాలి, ఆమె జీవితం మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలి. ఈమె చూసి మరింత మంది విద్యార్థులు స్ఫూర్తి నింపుకొని ఇటువంటి అవకాశాలు పొందడానికి ఇది ఒక తార్కారంగా భావించవచ్చు. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. సిఐటి వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు జగజీవని అనేటటువంటి సోదరి ఒక పేద బడుగు బలహీన అంటే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఈరోజు అంజలన్న సాక్షి రిపోర్టర్ వాళ్ళ కుమార్తె ఈరోజు
ఒక ఉన్నతమైనటువంటి చదువు లక్ష్యం దిశగా ప్రయాణిస్తూ ఈరోజు స్పర్ధయ వర్ధితే విద్య. నేను స్కూల్ చెప్పేటప్పుడు ఒక పద్యం చెప్తుంది ఎక్కువగా. దీనికి ఉదాహరణ, పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టడు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందు రఘుమతి. అంటే తండ్రికి కొడుకు పుట్టగానే ఆనందం, కొడుకు కానీ కుమార్తె కానీ పుట్టినాకనే ఆనందం కలగదు. ఆ పుట్టినటువంటి వారిని 10 మంది మెచ్చుకున్నప్పుడు ఎవరి పిల్లలు అంటే 12 పిల్లలు. శబాష్. కాబట్టి చదువుల నుంచి ఈ ప్రపంచంలో ఏది లేదు. అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 18 పోస్ట్ డిగ్రీ చదివారు. గతం లోపల ఎవరు చదవలేరు, రాబోయే కాలంలో కూడా ఎవరు చదవరు. కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అమ్మ నాన్నలు, వాళ్ళ అవ్వ తాతయ్య, అలాగే వాళ్ళ నాన్నల ప్రోత్సాహంతో ఖచ్చితంగా జగజీవని ఐఏఎస్ అవుతారని, అలాగే ఆ యూనివర్సిటీస్ ఇండియా లోపల 6వ నంబర్ గల మండలం మేలారం గ్రామానికి చెందినటువంటి అనేక సంవత్సరాలుగా సాక్షి రిపోర్టర్గా ఈ సమాజం కొరకు నిరంతరము పనిచేస్తున్నటువంటి ఇందిరన్న గారి కూతురు జగజీవన్ అనే అమ్మాయి ఈరోజు తన మొదటి నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాల, గురుకుల పాఠశాలలో చదివి ఈరోజు ఏదైతే అజిమ్ ప్రేమ్జీ అని మన బెంగళూరులో సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఆమె సీటు కొట్టి ఈరోజు స్కాలర్షిప్తో ఇలా ఫ్రీగా ఆ యూనివర్సిటీలో సీటు కొట్టడం అనేది గొప్ప విషయం. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన యొక్క లక్ష్యము అన్ని నిర్దేశించుకున్నది. ఆయన కూడా భవిష్యత్తులో యూపీఎస్ క్రాక్ చేయాలని, ఐఏఎస్ కావాలని ఆయన మాట్లాడుతున్న తీరు ఇవన్నీ కూడా గమనిస్తే ఖచ్చితంగా ఆయన యొక్క దిశ అనేది పర్ఫెక్ట్గా ఆయన డిసైడ్ చేసుకున్నటువంటి ఒక కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె భవిష్యత్తులో యూపీఎస్ క్రాక్ చేస్తుంది, ఐఏఎస్ అవుతుంది. ఈరోజు 4 గోడల మధ్యన ప్రజా సంఘాలు కానీ ఇలా కుల సంఘాలు ఆయనను ఏదైతే అప్రిషియేట్ చేస్తున్నామో భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ అందరి ఆశీస్సులతో వచ్చే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ఆయన యూపీఎస్ క్రాక్ చేసి ఈ కోడంగల్ కాదు జిల్లా కలెక్టరేట్ ఆఫీసులోనే ఖచ్చితంగా ఆయన అందరి సమక్షంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేసుకోవాలని మేమంతా కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆమె ఇంగ్లీష్ టాకింగ్ కానీ ఏదైనా కానీ మనం ఎక్స్ప్రెస్ చేసిన మనకు అర్థమైందని పర్ఫెక్ట్గా క్లియర్గా ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా మనం ఎక్స్ప్రెస్ చేసే ఒక నాలెడ్జీ ఆమె ఈ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను గమనించిన వరకు ఆమె భవిష్యత్తులో ఖచ్చితంగా యూపీఎస్ క్రాక్ చేస్తారని వాళ్ళ నాన్నగారి పేరు ఇప్పటికైనా సమాజంలో అందరికీ పరిచయము. ఇలా సామాజిక ఒక విలేకరుగా ఉండి కూడా అందరి అన్నగారిన వర్గాల గురించి నిరంతరం రాస్తుంటారు. కాబట్టి అటువంటి వాళ్లకు తండ్రికి దగ్గర తనని ఎప్పుడైతే అంటే అటువంటి వారికి ఇంకా పూర్తి స్థాయిలో ఒక జిల్లా మెజిస్ట్రేట్గా కింది స్థాయిలో ప్రజలకు సేవ చేయాలని ప్రస్తుత సమాజంలో ఉండాలంటే మనం ఒక ఐఏఎస్ స్థాయిలో ఉంటే మాత్రమే అటువంటి కింది స్థాయి వర్గాలకు మనము ఖచ్చితంగా సేవ చేసినట్ల. సో ఇదంటే వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఒక మారుమూల గ్రామంలోని కర్ణాటకకు ఉత్తర దూరంలో ఉన్నటువంటి ఒక బార్డర్ విలేజ్లో ఉన్నటువంటి ఒక దళిత అమ్మాయి జగజీవన్ గారు వాస్తవంగా చాలా బ్రహ్మాండంగా కష్టపడి చదువుకునేటువంటి తత్వమున అమ్మాయి మనకు మాట్లాడడం తెలిసింది. కాబట్టి అమ్మాయి కష్టపడి చదివే విధానంలో భాగంగా ఈరోజు అనుకున్న సాధించి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ అవుతుందో అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో ఆమె సీట్ సంపాదించింది. కాబట్టి ఈ విషయంలో తన యొక్క గోల్ను నేను ఖచ్చితంగా రీచ్ అవుతాను, నేను ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా ఒక కలెక్టర్ని అవుతాను, నేను సమాజం సేవ చేస్తాను ఉద్దేశంతో ఆమె మెసేజ్ ఉంది. కాబట్టి అదేవిధంగా రెండో విధంగా తోటి విద్యార్థులకు ఖచ్చితంగా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చదువు విషయం ఎక్కడ నెగ్లెక్ట్ చేయదు, తల్లిదండ్రుల గౌరవిస్తూ చదువు పరంగా ముందుకెళ్తే చాలా బ్రహ్మాండంగా మనకు పేరు వస్తున్న విషయం చెప్పుకుంటూ తను టీనేజ్తో షేర్ చేస్తుంది. కాబట్టి ఇటు విషయంలో ప్రత్యేకంగా మేము జగజీవన్ గారికి టీనేజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ టీనేజ్ న్యూస్తో బాలరాజ్ నారాయణపేట.